చల్లమల్లి దేవేంద్రపాడు వైఎస్ఆర్సీపీ రజనీకాంత్ సుబ్రహ్మణ్యం నడవబుద్ధి గొడవలు. ఓకే, థ్యాంక్ యూ సార్. బాబు ఆనాడు ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్రంలో బలం లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్రమార్జంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొని మరి రాజకీయం చేయాలని చెప్పేసి అడ్డగోలు రాజకీయాలు చేయాలని చెప్పేసి తలంచి అడ్డంగా దొరికిపోయాడో అదేవిధంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఉపాధ్యక్ష పదవికి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కుట్రలు కుతంత్రాలు పన్ని గతంలో మేము మా పార్టీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మేము మా మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం మా సభ్యుడు రాజీనామా చేసి రెండవ సభ్యుడిని మేము ఎన్నుకోవాల్సిన సందర్భంలో ఇప్పటికీ సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఒక సభ్యుడిని ఇంతకాలం మా జిల్లాలో అక్రమార్జన చేసినటువంటి తెలుగుదేశం నాయకులు సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయల ఆశ చూపించి మా ఒక సభ్యుడిని తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. నిన్న ఈ ఎన్నిక జరగాల్సింది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం స్థానిక నాయకులు బెదిరించి మరి వాయిదా మేము కోరం ఉన్నప్పటికీ కూడా బెదిరించి వాయిదా వేయటం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకోవటం, ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సిందే ఎన్నికని సక్రమంగా పటిష్టమైన పోలీసు బందోబస్తుతోటి అని చెప్పి ఈ రోజున ఎన్నిక జరిగింది. నిజంగా పోలీసు వారు ఖచ్చితంగా మేమందరం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయటం, ఎందుకంటే నిన్న ఖచ్చితంగా చెప్పగలుగుతాం నిన్న ఫెయిల్ అయిపోయింది పోలీసు వ్యవస్థ, కానీ ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు గట్టిగా పనిచేయబట్టి ఎటువంటి అవాంతరాలు లేకుండా సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి మేము ఈ రోజున మళ్ళా తిరిగి మా మండల ఉపాధ్యక్ష పదవిని తిరిగి కైవసం చేసుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఎన్ని ప్రలోభాలు చూపించినా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి జగనన్నకి అండగా మేము నిలబడతామని చెప్పేసి నిలబడ్డందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే అవసరం లేదులేండి, ఎందుకంటే నిన్న వాయిదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ ఒత్తిడి మీద చేసినప్పటికీ కూడా తిరిగి ఎన్నికల కమిషన్ సీరియస్గా దీని మీద రియాక్ట్ అవ్వడంతో వాళ్ళు తమ తప్పుల్ని మరి సర్దిద్దుకున్నారు అన్నట్లుగా ఈ రోజున ఎన్నికని జరిపారు. న్యాయం గెలిచింది కాబట్టి ఇంక మేము ఆ దిశగా మేము ఆలోచన చేయండి. టీడీపీ నుంచి ఎట్లాంటి బెదిరింపులు వచ్చినాయి, ఎలా ప్రలోభాలు వచ్చినాయి మీ పార్టీ? నిన్న టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు గూండాయిజాలు మామూలుగా లేవండి. ఎండిఓ గారిని లోపల నుంచి అసలు ఎన్నికల కమిషన్ గారిని కానీ ఎండిఓ గారి నుంచి లోపల నుంచి బయటికి రానివ్వలేదు. నిన్న జరగాల్సిన ఎన్నికను ఈ రోజుకు వాయిదా వేయించుకున్నారు. వాళ్ళ అధికార దుర్వినియోగంతో చేసిన చేష్టలు అందరూ చూస్తూనే ఉన్నారు. నిన్న జనాల మీద విరుచుకుపడటం కానీ ఎమ్మెల్యే సార్న డౌన్ చెప్పడం కానీ అవన్నీ మాకు చాలా బాధాకరంగా ఉందండి. నాకు ఈ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మా తోటి ఎంపీడీసీలకి అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటాం.